నేను అవన్నీ చూపిస్తాను మీకు. 19వ తారీఖున ఢిల్లీలో ఫిర్యాదు ఇచ్చినప్పుడు నేను మీకు అవి కూడా ఇచ్చాను. వీళ్ళ లెటరు, ఆ లెటర్ కిందన వీళ్ళు పెట్టినటువంటి టాకింగ్ పాయింట్స్, ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు ఇచ్చిన లెటర్ మీద చూస్తే ఆయన ఎలక్షన్ కమిషనర్ 22/2 కిందికి పంపిస్తూ given by hand by Mr. Reddy. Please put up for obtaining comments from ER Director and IT Division అని రాసి కిందికి పంపించాడు. దీంట్లో ఇవన్నీ రాశారు, మీరు చెప్పినట్టు రాసి దానికి ఎన్క్లోజర్ కంటిన్యూషన్ 28 పేజ్. ఇందులో ఏంటి, సేవామిత్ర, టాకింగ్ పాయింట్స్ ఆన్ సేవామిత్ర, రోల్ ప్లేయర్స్, నారా లోకేష్, ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్, మోడస్ ఆఫ్ ఆపరేండా, గవర్నమెంట్ ఆఫ్ UIDAI, రియల్ టైమ్ గవర్నెన్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇవన్నీ అఫెన్స్ ఇన్వాల్వ్డ్, కాన్స్పిరసీ టు స్టీల్, మిస్అప్రోప్రియేషన్ డేటా, violation of guidelines of the Supreme Court in Aadhaar judgment, violation of privacy clause, plan of action, getting an FIR registered and seizure of stolen data, location of servers as to be traced, seizure of cell phone, email communication between Director of IT Grid, Blue Frog and the state government ministers and officials, disabled Sevamitra application, identify the Sevamitra top level organizers enrolled in the application, seek CBI investigation through court, expose the illegality to national media, address letters to CEO, UIDAI to lodge a separate case for evaluation of the Aadhaar. ఇవన్నీ రాసి ఫోకస్ చేయాల్సిన పాయింట్ వీళ్ళు రాసింది. అది కూడా ఐటీ గ్రిడ్లో ఏం ఫోకస్ చేయాలో ఈయన డైరెక్షన్ ఇచ్చాడు. ఎంత టూ మచ్ అండి. ఎస్టాబ్లిష్ దట్ ఇట్ హ్యాస్ ది డేటాబేస్ ఆఫ్ ఆధార్, ఎలక్షన్ కమిషన్స్ డేటా, కలర్ ఫోటోగ్రాఫ్స్ of the data, various benefits obtained by voters from government schemes, establish that they created software to collect all these different sets of data, establish location of servers from where Sevamitra application is being operated and seize the databases, immobilize the application if the legal acts in point number 1 and above are identified, establish that there is preparation of a list of voters who have to be struck off from the rolls of the voters list, establish that this list was being communicated from IT grids to someone in TDP office or the government, establish that there was communication by call details, email, text, chat, VoIP calls, etc. between IT grids, Ashok especially, and TDP party functionaries, Lokesh and others. ఇవేగా చేశారు. నేను అడుగుతాను అంటే ఇంక నేనేం చెప్పాలి వాళ్ళకి? ఎంత టూ మచ్ అండి. అంటే అతను డైరెక్ట్ చేస్తే ఆ డైరెక్షన్ ప్రకారం మీ గవర్నమెంట్ యాక్ట్ చేస్తారా నా మీద? నా డేటా దొంగిలించడానికి ఎవడిచ్చాడండి అధికారం? ఇది కుట్ర కాదా? చెప్పండి నాకు. ఇంత టూ మచ్గా చేసి ఇష్టానుసారంగా మీరు వెళ్ళి మీ ఇష్ట ప్రకారం ఇది ప్రజాస్వామ్యం అనుకున్నారా, డిక్టేటర్షిప్ అనుకున్నారా? ఎక్కడికి తీసుకుపోతుందని అడుగుతున్నా. నిన్న ఇవన్నీ చేసి మళ్ళా బీజేపీ, ఆ రోజే మీరు చూశారు, ఇది ఒక పక్క జరిగితే టీఆర్ఎస్ నాయకులు గవర్నర్ దగ్గరికి వెళ్తారు, బీజేపీ నాయకులు వెళ్తారు, దాని వెనకాన్నే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు వెళ్తారు. అంటే కుట్రని ఎంత రక్తి కట్టిస్తున్నారంటే అంత రక్తి కట్టిస్తున్నారు. నిన్న బీజేపీ నాయకులు ఢిల్లీకి వెళ్తారు, సిబిఐ ఎంక్వైరీ వేయాలి అంటే మీరందరూ కూడా ఒకే కోరస్ తీసుకున్నారు. ఏ విధంగా కోరస్ తీసుకున్నారో మీకు అర్థమవుతుంది. ఒక కాన్స్పిరసీ ప్రీ ప్లాన్డ్గా చేసి దాన్ని మెట్రికులస్గా ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ దాన్ని సిగ్గు కూడా లేకుండా డిఫెండ్ చేసుకుంటూ వేరే నేరం పెట్టి మళ్ళా ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు.
ఇంకొక పక్క నిన్న వీళ్ళు పోయేసి డేటా చెప్తారు, సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఇవన్నీ అని. సాధికార మిత్ర ఏదో గవర్నమెంట్లో ఉంటే అది కూడా వాళ్ళు వాలంటరీగా పనిచేస్తే వాళ్ళ వల్ల ఏదో అయిపోతుంది, వాళ్ళందరినీ రద్దు చేయాలని వాళ్ళ మీద కంప్లైంట్